హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. మనం ఎన్నో రకాల చిత్రాన్నాలు చేసుకుంటున్నాం. కాకపోతే ఈరోజు కోస్టల్ అంటే కర్ణాటక గోవా ఇటు సైడ్ బార్డర్లో ఉన్న కోస్టల్ సైడ్లో కొబ్బరి అన్నం వాళ్ళు ఎలా చేసుకుంటారో చేసుకుందాం. అయితే టమాటాలు మనం సాధారణంగా ఇదేంటి ఇప్పుడు తమిళనాడు స్టైల్ వెళ్ళామనుకుంటే అక్కడ బిర్యానీలో కూడా వేస్తూ ఉంటారు. అలాగే ఇందులో కూడా టమాటాలు కొబ్బరి అన్నంలో వేస్తారు. కాకపోతే అది వేసే ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. ఆ టమాటాలు కూడా ఈ అన్నంతో పాటు తింటుంటే భలే టేస్టీగా ఉంటాయి. సో మరి చేసేసుకుందామా? కొబ్బరి అన్నం చేసుకోవడం కోసం మనం కొబ్బరి నూనె వాడుకుందాం. సాధారణంగా కొబ్బరి అన్నం అంటే మనం మామూలు బియ్యంతో చేసుకుంటాం. కానీ ఇది గోవన్ స్టైల్, ఆ స్టైల్లో కోస్టల్ సైడ్లో చేసే పులావ్ లాగా అనమాట. సో దీనికి మనం బాస్మతి రైస్ వాడుకోవచ్చు. ఇది ఎప్పుడు చేసుకుంటారు ఇలాంటి రైస్ అంటే ఎప్పుడన్నా సీ ఫుడ్ అంటే రొయ్యలు లేకపోతే క్రాబ్స్ లేకపోతే ఇలాంటి రోస్టు ఇలాంటి తినాలనుకుంటున్నప్పుడు ఇలాంటి పులావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లా నాన్ వెజిటేరియన్ ఏం లేదు, మీరు వెజిటేబుల్ బంగాళదుంప రోస్టు అట్లాంటివి కూడా దీంతో తింటే చాలా బాగుంటుంది. సో మరి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ వేసి కొంచెం ఈ నూనెలో వేగుతున్నప్పుడు ఇందులో మనం దేంట్లో మిరియాలు వేసుకుంటాం, మనం కిచిడి చేసుకునేటప్పుడు మిరియాలు వేసుకుంటాం. ఈ మిరియాలు తినేటప్పుడు తాకుతుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ కొబ్బరి అన్నంలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఎటువంటి రైస్ డిష్ దాంట్లో కొబ్బరి పాలు ఇలా వేస్తే మాత్రం దాంట్లో మిరియాలు వేసుకుంటేనే దాంట్లో రుచి వస్తుంది. దీంట్లో మనం గార్లిక్ సన్నగా కట్ చేసి గార్లిక్ వేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం జింజర్ కూడా. అయితే ఇందులో కొబ్బరి అన్నం ఇలా చేసుకునేటప్పుడు దీంట్లో ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇది వేసిన వెంటనే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఎందుకు వేసానంటే ఈ ఉల్లిపాయలు మనకి స్లైట్గా స్వెట్ అవ్వాలి. కాకపోతే అన్నం తినేటప్పుడు అక్కడక్కడ ఈ ఉల్లిపాయ ముక్కలు తాకుతుంటే తీయగా చాలా బాగుంటుంది. ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. కొబ్బరి అన్నం సాధారణంగా మనం తెల్లగా చేసుకుంటాం. అయితే వీళ్ళు మాత్రం పులావుగా చేసినప్పుడు చిటికెడంత పసుపు అంటే వేసామా లేదా అన్నట్టు కొంచెం అంత కలర్ రావడం కోసం లైట్గా వేశాను. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం ఇలా వేగుతున్నప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు అలాగే మనం ఫ్రెష్గా తురిమిన కొబ్బరిని మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నప్పుడు మనం సగం పేస్ట్ చేసుకొని సగంతో పాలు తీసి పెట్టుకోవాలి. అంటే ఈ కొబ్బరి మొత్తంగా వేసుకునే బదులు కొబ్బరి పాలు వేసుకుంటే అది ఫ్లేవర్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నాను. మరి కొబ్బరి తురిమి దాంట్లో కొంచెం పాలు అలాగే ఉంచేసి అది ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఉంటే ముందే బాగుండేది, పర్లేదు ఇప్పుడైనా వేసేసుకొని కొంచెం కుక్ అవ్వనిద్దాం. కరివేపాకు ఎప్పుడైనా కానీ నూనెలో వేసుకుంటేనే అది చిటపట్లాడితేనే దాంట్లో మంచి సువాసన బయటకు వస్తుంది. సో మరి ఇందులో కొబ్బరి పాలు కూడా వేసేసుకుందాం. అలాగే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు. ఏంటి టమాటాల గురించి అంత మాట్లాడాను, టమాటాలు వేయట్లేదేంటి అంటే ఈ టమాటాలు అన్నం అంతా ఉడికి లాస్ట్లో మనం టమాటాలు వేసుకుంటే అవి కొంచెం కుక్ అయి సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలి. అప్పుడు ఆ పులావ్తో పాటు తింటే భలేగా ఉంటుంది. సో మరి ఈ కొబ్బరి పాలు అన్నీ వేస్తాను కదా, కొంచెం మూత పెట్టేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుందాం. చక్కగా ఈ సువాసన బట్టే చెప్పేయచ్చు మనకి ఈ రైస్ చాలా మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మరి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ రైస్లో మనం ఏదైతే సోక్ చేసి పెట్టుకున్నామో నీళ్ళు తీసేద్దాం. కొంచెం కూడా నీళ్ళు ఉండనివ్వకూడదు, అప్పుడే మనకి రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. రైస్ తీసేసి ఇప్పుడు ఈ రైస్ని మనం ఇందులో వేసేసుకుందాం. తీసేసిన తర్వాత మనం కొంచెం ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి, మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనం రైస్ని వేసేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు, కలిపితే రైస్ విరిగిపోతుంది. అందుకని చెప్పేసి స్లోగా దీన్ని మంచిగా ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత
ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాం. మరి నీళ్ళంతా అయిపోతున్నట్టు కనిపిస్తే మరోసారి లైట్గా కలిపి సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేస్తే చాలు, రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు రైస్లో ఉన్న వాటర్ని అంతా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఇప్పుడు కలుపుకోవాలి. ఎందుకంటే పైకి కిందికి కొంచెం ఒక్కసారి ఇలా చేసుకొని, మరి ఎక్కువగా కూడా కలపకూడదు. ఈ టమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో పైన ఇలా వేసేసుకుందాం. ఇవి కుక్ అవ్వాలి, కానీ పీసులు అలా ఉంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇలాగే దీనిపైన కొంచెం అంత నిమ్మరసం ఇలా మరి మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో పెట్టి మరో 4-5 నిమిషాలు కుక్ చేసేసి స్విచ్ ఆఫ్ చేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఆగి రైస్ తీస్తే చక్కగా పొడి పొడిగా వస్తుంది. అయితే మనం కోస్టల్, ఇప్పుడు మనం కేరళ వెళ్ళినా కానీ, మన కోస్టల్ సైడ్ ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు ఎక్కువగా కొబ్బరి వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇళ్లలో ప్రతి ఒక్కరింట్లో కొబ్బరి చెట్లు ఉంటాయి. ప్రతి దాంట్లో ఏదన్నా కానివ్వండి, కూర అవనివ్వండి, రసం అవనివ్వండి, సాంబార్ అవనివ్వండి, అన్నిట్లో కొంచెం కొబ్బరి వేస్తూ ఉంటారు. ఆ టేస్ట్ అలవాటు పడ్డ వాళ్ళకి కొబ్బరి అనేది లేకపోతే తిన్నట్టు అనిపించదంట. సో మరి మీరు కూడా ఈ డిష్ కొబ్బరి పాలు వేసి ట్రై చేయండి. వాళ్ళు ఎక్కువగా ఇలా కొబ్బరి పాలతో చేసుకునే డిష్లు చేసుకుంటారు. ఏదన్నా రోజు అంటే దాంతోపాటు తినే కూరల్లో కొబ్బరి వేయలేదంటే తప్పకుండా కొబ్బరి పాలేసి ఇలా కొబ్బరి అన్నం చేసుకుంటారు. మరి మీరు కూడా ఒకరోజు ఇలా ట్రై చేయండి. ఎందుకంటే రోజు మనం ఒట్టి అన్నం వండుకొని కూర వండుకొని తింటే లైఫ్ బోరింగ్గా చప్పగా ఉంటుంది. ఒకరోజు కొబ్బరి అన్నం, ఒకరోజు నిమ్మకాయతో అన్నం, ఇంకో రోజు చింతపండుతో అన్నం, గోంగూరతో అన్నం, కరివేపాకుతో అన్నం, మెంతి కూరతో అన్నం, ఈ ఆకుకూరతో అన్నం, ఎన్ని రకాల అన్నాలు చేసుకోవచ్చు. మరి బోరింగ్గా చేయకుండా మీరు కూడా ఇలా వెరైటీలు చేస్తూ ఉండండి. మరి ఒక 5 నిమిషాల తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. 5 నిమిషాల తర్వాత తీస్తే టమాటాలు చూడండి కుక్ అయ్యా అనిపిస్తున్నాయి, కానీ ఇలా చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి సాఫ్ట్గా. అలాగే రైస్ కూడా చూడండి, మనం జాగ్రత్తగా ఇలా పొడి పొడిగా వేసుకుంటే మంచిగా ఇలా పొడి పొడిగా వస్తుంది. మరి ఇందులో ఏంటి మరి ఆ గొప్పతనం, మనం చేసుకునే రకరకాల కొబ్బరి అన్నాలు కూడా మీకు నేను చూపిస్తాను. కాకపోతే ఇందులో చక్కగా ఇలా బాస్మతి రైస్ వేసి చేసుకున్నాం. అదే దీనికి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు చేసుకునే విధానం ఎక్కువగా మిరియాలు అలాగే కొబ్బరి పాలు వేసి చేసుకుంటారు. మనమైతే ఒట్టి తురిమిన కొబ్బరితోటి, అలాగే ఎండు కొబ్బరి కూడా గ్రేట్ చేసింది దొరుకుతుంది కదా మార్కెట్లో, దాంతో కూడా రకరకాల పరవాన్నాలు రైసులు చేసి చూపిస్తాను. మరి ఇది మాత్రం భలేగా ఉంటుంది. అక్కడక్కడ ఒక మిరియం తగులుతూ తింటే భలే సూపర్గా టేస్టీగా ఉంటుంది. మంచిగా కరివేపాకు ఫ్లేవరు, పచ్చిమిరపకాయ, మరి నా టమాటా ఎక్కడ వెళ్ళింది. సో ఇక్కడ ఈ టమాటా కూడా ఇలా తింటుంటే జ్యూసీగా భలేగా ఉంటుంది. ఇదొక స్పెషల్ టెక్నిక్ అనమాట. మనం చాలాసార్లు ఫిష్ కర్రీలో కూడా కొబ్బరి పాలు వేసి చేసినప్పుడు టమాటాలు ఎక్కువగా ఉడకకూడదు, జ్యూసీగానే ఉండాలి. అలా ఒక్కొక్క కుకింగ్లో ఒక్కొక్క స్టైల్లో చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా మన ఇంట్లో ఇలాంటి రకరకాల చిత్రాన్నాలు చేసుకోవచ్చు. తప్పకుండా మీరందరూ కూడా చేయాలి. ఎందుకంటే నేను ఒక్కడిని ఇక్కడ తినేసి వా అనడం కాదు, మీరందరూ కూడా తిని వా సూపర్ అనాల్సిందే. అది ఎప్పుడు అంటారు, ఇలా చేసుకొని ఒకటే వేడిగా తినండి, ఎప్పుడైనా సూపర్గా ఉంటుంది. కొబ్బరి అన్నం తయారు చేయు విధానం. ఒక ప్యాన్లో కొబ్బరి నూనె వేడి చేసి అందులో హోల్ గరం మసాలా, మిరియాలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేయించుకొని పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి తురిమిన కొబ్బరి, కరివేపాకు, కొబ్బరి పాలు, 2 కప్పుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి మూత పెట్టి 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని దానిపై టమాటా ముక్కలు, నిమ్మరసం వేసి మరో 4-5 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి మరో 3 నిమిషాల పాటు తర్వాత వేడిగా కొబ్బరి అన్నం వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళామనుకోండి, ఒక పెద్ద వస్తువు కొంటే దాంతోపాటు చిన్న వస్తువు ఫ్రీగా ఇస్తారు. మరి మా ఆవిడ ఈరోజు ఒక స్పెషల్ డిష్ చూపిస్తుంది, దాంతోపాటు ఒక చకచకా చట్నీ కూడా. హలో, నేను మీ రాగిని వచ్చేసాను ఒక అద్భుతమైన బ్రేక్ఫాస్ట్తో. ఏంటి ఇంత ఎక్సైట్మెంట్గా ఉన్నాను అనుకుంటున్నారా? అవును, ఈరోజు నేను చూపించబోయే డిష్ నాకు మీకు కూడా అందరికీ ఇష్టమైన డిష్. ఇది ఏంటంటే ఫ్రెంచ్
టోస్ట్. ఏంటి ఫ్రెంచ్ టోస్ట్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఫ్రెంచ్ టోస్ట్ అంటే బ్రెడ్, పాలు, గుడ్లుతో చేసిన ఈ అద్భుతమైన డిష్ పేరే ఫ్రెంచ్ టోస్ట్. దీనికి బ్రెడ్ కొంచెం గట్టిగా ఇంత లావుగా ఉన్న బ్రెడ్డే వాడతారు. సో మనకి మార్కెట్లో బ్రెడ్ అనగానే స్లైసులు కట్ చేసిన బ్రెడ్డే దొరుకుతుంది. మీరు కావాలనుకుంటే వాళ్ళకి చెప్పితే మనకి హోల్ బ్రెడ్ అంటే లోఫ్ అంటారు దాన్ని, ఆ లోఫ్ తీసుకొచ్చి మీరు కొంచెం ఇంత లావుగా కట్ చేసుకుంటేనే మీ ఫ్రెంచ్ టోస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చాలా ఇంపార్టెంట్ అయినది గుడ్లు, తర్వాత పాలు, తర్వాత బ్రెడ్. సో మరి ఫ్రెంచ్ టోస్ట్ చేయడానికి మెయిన్గా గుడ్లు అని చెప్పాను కదా. సో మరి ఎన్ని గుడ్లకి ఎంత పాలు తీసుకోవాలి? ఒక్క గుడ్డుకి 50 అంటే 50 ml మిల్క్ తీసుకోవాలి. సో మరి ఈరోజు నేను 2 గుడ్లు వాడుతున్నాను. ఫస్ట్ దీన్ని మంచిగా బీట్ చేసుకుందాం. ఈ ఫ్రెంచ్ టోస్ట్లో చాలా రకాలు చేసుకోవచ్చండి. ఈరోజు నేను చూపించబోయే ఫ్రెంచ్ టోస్ట్ చాలా బేసిక్గా అందరూ చేసుకునేదే. ఇంకా రకరకాలు ఉన్నాయి, అవి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది మంచిగా బీట్ చేసుకున్నాక ఇందులో మీకు తగినంత షుగర్, మీకు ఎక్కువగా స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఒక చిన్న కప్పు షుగరు, అలాగే చిటికెడు సాల్ట్, కొంచెం చక్కెర మంచిగా కరిగే వరకు బీట్ చేసుకోవచ్చు. సో మరి ఈ చక్కెర చక్కగా కరిగిపోయింది. ఇందులో కొంచెం అంత మంచి ఫ్లేవర్ ఇవ్వడం కోసం దాల్చిన చెక్క పొడి, అంటే మనం మసాలాలో వేసుకునే దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాన్ని సినమన్ అంటారు. ఇది కొంచెం అంత పొడి చేసుకొని మీరు ఇందులో వాడుకోవచ్చు. కేక్స్లలో చాలా మట్టుకు ఇవి వాడతారు. సో ఇది కూడా మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుని ఇందులో వనిలా ఎక్స్ట్రాక్ట్. సో ఎందుకు? కొంచెం ఎగ్ స్మెల్ పోవటానికి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకుని, చెప్పాను కదా 100 ml పాలు, అందుకనే దీంట్లో సగం, ఇది 200 ml, ఇందులో సగం పోసుకుంటాను. ఇందులో గుడ్డు ఎక్కువగా ఉండాలి, పాలు తక్కువగా ఉండాలి. సో చూడండి, మరి మీకు స్వీట్ ఇష్టం లేదనుకోండి, ఇలాగే మిక్స్ చేసుకొని కొంచెం అంత పెప్పర్ పౌడర్ వేసుకుంటే మీకు హాట్ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోతుంది. మరి ఇక్కడ మన ఫ్రెంచ్ టోస్ట్ మిక్స్చర్ రెడీ అయిపోయింది. అది పాలు గుడ్ల మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సింది బ్రెడ్. మీకు చెప్పాను కదా, బ్రెడ్ మీరు కావాలంటే మార్కెట్లో మనకి రెగ్యులర్ బ్రెడ్ దొరుకుతుంది, ఆ బ్రెడ్తో కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ప్రిఫరబుల్గా ఇలాంటి బ్రెడ్ తీసుకొని మీరు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ముందుగా మన బ్రెడ్ ఇక్కడ రెడీగా ఉంది. దీన్ని మంచిగా ఈ మిశ్రమంలో డిప్ చేసి ఇది మంచిగా సోక్ అయ్యే వరకు కొంచెం మెత్తపడాలి. ఈ బ్రెడ్ చూసారా ఇలా గట్టిగా ఉంది, అంటే ఒక రోజు ముందు మీరు తెచ్చి పెట్టుకుని కొంచెం ఇలా గట్టిగా అయ్యే వరకు ఉన్న బ్రెడ్ని మీరు వాడుకుంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది మంచిగా ఇలా చుట్టూరా మంచిగా డిప్ చేసుకొని చూడండి, మంచిగా సాఫ్ట్ అయిపోయింది. మన గుడ్డు మిశ్రమం మంచిగా పట్టేసుకుంది. ఇంకొకటి ఫ్రెష్ బ్రెడ్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇలా మనం ఈ పాలల్లో ముంచగానే అది విరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కొంచెం ఇలా గట్టిపడ్డ బ్రెడ్ తీసుకుంటే మీ ఫ్రెంచ్ టోస్ట్ చాలా బాగా వస్తాయి. ఈ ఫ్రెంచ్ టోస్ట్ చేయటానికి స్వీట్ అంటే మిల్క్ బ్రెడ్ దొరుకుతుంది కదా, ఆ బ్రెడ్ వాడుకోవచ్చు. సో మరి ఇది కూడా మంచిగా సోక్ అయిపోయింది. మరి ఇక్కడ మన ప్యాన్ వేడిగా ప్యాన్ రెడీ ఉంది. దీని మీద ఫస్ట్ బటర్, మంచిగా ఇలా బటర్ని రాసేసుకుని, మీరు బటర్తో చేసుకోవచ్చు లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ బటరే టేస్ట్. ఇప్పుడు ఇది మంచిగా స్లో ఫ్లేమ్లో 2 వైపులా కుక్ చేసుకుంటే మన అద్భుతమైన ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోతుంది.
సో మరి ఇది చాలా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో షుగర్ కూడా వేసాం కాబట్టి. సో ఇది చూడండి, రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ మీరు కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి మనకి ఈ సైడ్లో ఉన్న వాటిని కూడా కుక్ చేయాలి కదా. ఇలా నించోబెట్టేసుకొని కుక్ చేసుకుంటే సూపర్ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ. సో మరి ఈ బ్రెడ్ మేము ఎలా చేశారనుకుంటున్నారా? ఇలా మీకు మార్కెట్లో స్వీట్ బన్ దొరుకుతుంది, ఇది కూడా మీరు వాడుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని మంచిగా ఈ ఫ్రెంచ్ టోస్ట్ చేసుకోవచ్చు. సో మరి ఇది చూడండి, 4 వైపులా మంచిగా కుక్ అయిపోయింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసింది. మన ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది. జస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. మీకు ఈ కలర్ వస్తే చాలు. మీరు మరీ డార్క్గా కావాలి అంటే బాగుండదు. ఇలాగే ఈ కలర్లో మీరు మంచి గోల్డెన్ కలర్లో వచ్చేసింది. సో ఇది మరి ఒక ప్లేట్లోకి తీసేసుకుని, సో మరి ఇది ప్లేట్లోకి తీసేసుకుందాము. దీని మీద మంచిగా మనకి చక్కెర పొడి ఉంటుంది కదా, మీరు మంచిగా చక్కెరని పొడి చేసుకుని ఇలా జాలి దాంట్లో వేసుకుని టీ స్ట్రైనర్లో అంటే టీ వడబోసే జాలిలో వేసుకుని ఇలా అనుకున్నారనుకోండి, చూడండి ఎంత అద్భుతంగా మనకి బయట బేకరీలలో దొరికేలాగా కేక్ లాగా భలేగా ఉన్నాయి. సో మన ఫ్రెంచ్ టోస్ట్ రెడీ. ఇది ఇంకా ఆగడం ఎందుకు, నేనైతే ఆగలేను. ఇది నాకు చెప్పాను కదా చాలా ఇష్టమైన డిష్, మా ఫ్యామిలీ అందరికీ ఇష్టమైన డిష్. సో ఇంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. మన గట్టిగా ఉన్న బ్రెడ్ని చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా తయారు చేసామో. మంచిగా కేక్ తిన్నట్టే ఉంది. మంచి బటర్ ఫ్లేవరు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. మరి మీరు కూడా ఇది చేసి మీ ఇంట్లో మీ వాళ్ళందరికీ సర్వ్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ చకచకా అంటూ మా ఆవిడ చకచకా చట్నీ చూపించబోతుంది. మరి చూద్దామా? ఈరోజు చకచకా చట్నీల్లో మరొక అద్భుతమైన చట్నీ చేయబోతున్నాను. ఈ చట్నీ అందరూ చేసుకుంటారు, కాకపోతే వెరైటీగా చేసుకోవచ్చు. టమాటా ఉల్లిపాయలతో మంచి చట్నీ. మీకు ఆల్రెడీ నేను టమాటా ఉల్లిపాయ ఒక చట్నీ చూపించాను, అది వేరే టైప్, ఇది వేరే టైప్. చట్నీలలో మనం బోలెడన్ని రకాల చట్నీలు చేసుకోవచ్చు. టమాటా వేసి దొండకాయ వేసుకోవచ్చు, బీరకాయ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. అలా వేసుకుని వెరైటీ చట్నీలు చేసుకోవచ్చు. కానీ మనం ఎప్పుడు ఒకటే చట్నీకి స్టిక్ అయి ఉంటాము. సో కొంచెం వెరైటీగా మనం చేస్తూ ఉంటే వేరే వాటికి మీరు ఉప్మా చేసినప్పుడు ఒక వెరైటీ చట్నీ, ఇడ్లీ చేసినప్పుడు ఒక వెరైటీ చట్నీ, అలా ఇస్తూ ఉంటేనే అందరూ ఎంజాయ్ చేస్తారు. సో మరి ఈ టమాటో ఉల్లిపాయ చట్నీ ఎలా చేయాలో చూద్దామా? చాలా సింపుల్. అప్పుడప్పుడు ఇలా కూడా చేయండి. ఒక ప్యాన్లో కొంచెం అంత ఆయిల్, ఇందులో ఎక్కువగా ఉల్లిపాయలు, ఇందులో అలాగే టమాటాలు. చెప్పాను కదా పచ్చడి అంటే మరి కారం ఉండాలి కాబట్టి ఎక్కువగా ఎండుమిరపకాయలు, కొంచెం అంత రాళ్ళుప్పు లేదా కల్లుప్పు, మీకు తగినంత మీరు వేసుకోండి. మరి పచ్చళ్ళు అంటే పులుపు ఉండాల్సిందే. మీకు కావాలంటే కొంచెం అంత చింతపండు వేసుకోండి, లేదంటే నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. టమాటాలు వేసాం కాబట్టి ఆల్రెడీ పులుపు ఉంటుంది. నేను ఈరోజు కొంచెం చింతపండు వాడుతున్నాను. ఇవి మరీ ఎక్కువగా మీరు కుక్ చేయాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల పాటు జస్ట్ మనం స్లైట్గా కుక్ చేసుకుంటే చాలు. ఈ టమాటా పచ్చడికి మీరు ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు ఇలాగే కొంచెం పచ్చిగా ఉండాలి, టమాటాలు కూడా ఇలాగే ఉండాలి. అప్పుడే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కాసేపు చల్లారాక దీన్ని గ్రైండర్లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసేయటమే మన చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసేయాలి.
మీకు తగినంత సాల్ట్ వేసుకొని మీరు గ్రైండ్ చేయొచ్చు. దీనికి వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఉల్లిపాయల్లో నీళ్ళు వస్తాయి, అలాగే టమాటాల్లో కూడా నీళ్ళు ఉంటాయి కాబట్టి మనకి నీళ్ళు అవసరం లేదు. మీకు కావాలి అంటే ఇంకా పల్చగా ఏమన్నా కావాలి అనుకుంటే మాత్రం మీరు నీళ్లు పోసుకోవచ్చు. సో ఇది గ్రైండ్ చేసేద్దాం. చూడండి చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము. ఇది కొంచెం బరకుగా ఉంటేనే టేస్ట్. మీకు కావాలంటే ఫుల్ ఫైన్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్. నేనైతే ఇది మంచిగా దోశ పోసేసుకొని ఆ దోశ మీద ఇది స్ప్రెడ్ చేసేసి మంచిగా బటర్ వేసి కాల్చేసుకొని ఫోల్డ్ చేసుకొని తిన్నామనుకోండి, అదిరిపోతుంది. సో ఇది దోశలకే కాకుండా మీరు ఇడ్లీలోకి కూడా తినొచ్చు, ఉప్మాలోకి కూడా తినొచ్చు. ఏ పచ్చడి అంటే ఏ దానికైనా మంచి కాంబినేషన్. సో మరి ఇది టేస్ట్ మంచిగా ఆ కరకరలాడుతూ ఉల్లిపాయలు, మంచిగా ఆ టమాటాలు, మధ్య మధ్యలో ఎండుమిరపకాయల గింజలు, భలే టేస్టీగా ఉంది. ఇది మీరు ఇలాగే గ్రైండ్ చేసుకున్నారనుకోండి, మీకు ఇలాగే ఈ టేస్టే వస్తుంది. దోశ వేసి దోశకి రుద్దేసి కానీ సర్వ్ చేయండి, వారేవా అని అనిపించుకోండి. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక అద్భుతమైన చట్నీతో, చకచకా చట్నీల్లో. మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిస్. మటన్ ఐటెంలో ఎన్నో రకాలు, అంటే ఒక్కొక్క దానికి ఒక పేరు పెట్టేస్తారు. మటన్ అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే కీమా అనుకోండి, ఇట్లా వేడి చూపిస్తే చాలు ఉడికిపోతుంది. కీమా తర్వాత వేసుకుందాం ఈ మటన్ ముక్కలు కూడా. దీంతోపాటు బోన్స్ అవి ఇవి అన్నీ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెం వేగనిద్దాం. ప్రెషర్ కుక్కర్లో మంచిగా కుక్ చేసుకుంటే కొంచెం నూనె అలాంటిది అంతా బయటకు వచ్చేసి చక్కగా కుక్ అయిపోయింది. మరి స్టవ్ కట్టేసి లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసుకొని